500 ఏళ్ల హిందువుల కల సోమవారం సాకారమైంది. తన జన్మభూమి అయోధ్యలో రామయ్య కొలువు తీరారు. అంగరంగ వైభవంగా బాలరాముడు మందిరంలో గర్భగుడిలో గృహప్రవేశం చేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. శ్రీరామచంద్రుడు 5 ఏళ్ల బాలుడిగా విల్లు, ధనస్సు చేతపట్టి చిరునవ్వుతో బంగారు నగలతో దర్శనమిస్తున్న ముగ్ధ మనోహర రూపం చూపరులకు ముద్దు కొలుపుతోంది. బాలరాముడు బంగారు నగలను ధరించి భక్తుల చూపులను పక్కకు తిప్పుకోనివ్వకుండా చేశారు. ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ పొందిన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న హర్ష హైమాల్ షియామ్లాల్ జ్యువెలరీ సంస్థ ఈ అందమైన అద్భుతమైన నగలను తయారు చేశారు. ఈ ఆభరణాల తయారీకి హిందూ గ్రంథాలతో పాటు టీవీ షోస్లో వచ్చే రామాయణం నుంచి ప్రేరణ పొందినట్టుగా ఆ సంస్థ యొక్క సీఈఓ అంకుర్ ఆనంద్ చెప్పారు. బాలరాముని విగ్రహానికి అద్భుతమైన ఆభరణాలు ఉన్నాయన్న సంగతి మనకు అది చూస్తేనే తెలుస్తుంది కదా. నీలమేఘ శ్యామ రామ బంగారు నగలతో ముగ్ధ మనోహర రూపంలో కనిపించారు. ఆ రామయ్యకు అలంకరించిన ఆభరణాలు దాదాపు 132 మంది కళాకారులు రెడీ చేశారట. దీనికోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. నుదుట తిలకంగా దిద్దిన బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడై భక్తులను తన మొదటి దర్శనాన్ని ఇచ్చారు. బాలరామయ్యకు అలంకరించిన ఈ నగలలో 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు, 439 అన్కట్ వజ్రాలు ఉన్నాయి. అయితే ఈ కిరీటానికి సంబంధించిన విలువని అలాగే విషయాల్ని చూడండి. బాలరామయ్య వజ్రాలు, పచ్చలు, కెంపులతో పొదగబడిన కిరీటాన్ని ధరించారు. దీని బరువు 1.7 కిలోలుంటుంది. దాదాపు 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు, 262 క్యారెట్ల కెంపులతో పాటు ఇతర రత్నాలు కూడా ఉన్నాయి. కిరీటం రామయ్య అత్యంత అందమైన అలంకారంలో ఒకటి. మధ్యలో శ్రీరామ్ లల్లా వంశాన్ని సూచించే సూర్యవంశ లోగో, రాజరికానికి సంకేతమైన మన జాతీయ పక్షి నెమలి కూడా ఉంది. పచ్చ జ్ఞానాన్ని సూచిస్తుంది, కెంపులు సూర్యరాళ్లు, వజ్రాలు స్వచ్ఛత, నిజాయితీని సూచిస్తాయని ఆనంద్ అన్నారు. తిలకం ఆధ్యాత్మికతకు, భక్తులను రక్షించే రక్షక చిహ్నంగా నుదుట తిలకాన్ని భావిస్తారు. ఇది సుమారు 16 గ్రాములతో బంగారంతో తయారు చేశారు. 3 క్యారెట్ల వజ్రం, దాని చుట్టూ దాదాపు 10 క్యారెట్లుండే చిన్న వజ్రాలు, బర్మీస్ కెంపులు ఉన్నాయి. ఉదయం మొదటి సూర్యకిరణం ఈ తిలకంపై పడే విధంగా రత్నాలు వినియోగించినట్టుగా ఆనంద్ చెప్పారు. చేతికి ఉంగరం రామచంద్రుడు కుడి చేతి వేలికి ధరించిన ఉంగరం 65 గ్రాములంట. దీనిలో 4 క్యారెట్ల వజ్రాలు, 33 క్యారెట్ల పచ్చలు ఉంటాయి. ఇవి ఎడమ చేతి కోసం 26 గ్రాముల రూబీ రింగ్లు, వజ్రాలు, కెంపులు ఉన్నాయి. కంఠాభరణాలు బంగారంతో చేసిన గుండ్రని నెక్లెస్ 500 గ్రాముల బరువు ఉంటుంది. 50 క్యారెట్ల వజ్రాలు, 150 క్యారెట్ల కెంపులు, 380 క్యారెట్ల పచ్చలు పొదిగారు. నడుము పట్టి బాలరామయ్య నడుము పట్టి సుమారు 750 గ్రాముల బరువైన బంగారంతో తయారు చేశారు. ఈ పట్టీలో 70 క్యారెట్ల వజ్రాలు, 850 క్యారెట్ల కెంపులు, పచ్చలు పొదిగారు. చేతి కడియాలు ఈ కడియాలను 850 గ్రాముల బంగారంతో తయారు చేశారు. 100 క్యారెట్ల వజ్రాలు, 320 క్యారెట్ల కెంపులు, పచ్చలను ఈ కంకణాల్లో పొదిగారు. అంతేకాదు ఒక్కో కడియం బరువు 400 గ్రాములకి పైగానే ఉంటుంది.